యూట్యూబ్ ద్వారా క్రీస్తు సాక్షి ఛానల్ను వీక్షిస్తున్న క్రైస్తవ సంఘమునకు మన రక్షకుడు నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు సాక్షి ఛానల్లో ఇది మొట్టమొదటి సందేశం కాబట్టి ఈ ఛానల్ నిర్వహణ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమును మీకందరికీ తెలియపరచవలసిన బాధ్యత నాపై ఉంది. నేను అనిల్ కుమార్ సకలాబత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని భూగర్భ జల మరియు జలగణన శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాను. దేవుడు తాను ప్రేమించి సృష్టించిన మానవుడిని అన్ని సమయములందు కంటికి రెప్పలా కాచి కాపాడుకుంటాడు అని చెప్పడానికి నేనే నిలువెత్తు సాక్ష్యం. నా ఈ 29 ఏళ్ల వ్యక్తిగత జీవితంలో అనేక సందర్భాలలో, అనేక రూపాలలో క్రీస్తు కృపకు పాత్రుడనయ్యాను. క్రీస్తు రక్షణ చవి చూశాను. ఆయన కనికరమును అనుభవించాను. ఆయన ప్రేమని రుచి చూశాను. ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తుని నా జీవితంలో నేను చూశాను. నేనే కాదు, ఈ వీడియోను చూస్తున్న మీరందరూ మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రూపంలో క్రీస్తు ప్రేమని అనుభవించే ఉంటారు. కానీ అది గ్రహించలేని స్థితిలో అనేక మంది ఉన్నారు. కేవలం నామమాత్రపు భక్తితో మనందరం మన జీవితాన్ని గడిపేస్తున్నాం. ఇది వాస్తవం కాదంటారా? ఆయన సంకల్పం ఏంటో తెలియదు, కానీ అతి చిన్న వయసులోనే ఎంత ఎదిగినా దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుంటూ అనునిత్యం ఆయన కృపను వేడుకోవాలి అనే సత్యమును నేను గ్రహించగలిగాను. ప్రభు దయ వల్ల ఒక కంఫర్టబుల్ పొజిషన్లో నేను ఉన్నాను. నా ఖాళీ సమయాన్ని అందరిలాగానే వ్యర్థమైన విషయాలకు వినోదాత్మకంగా గడిపేయచ్చు. కానీ సమయాన్ని వెచ్చించి ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నానో మీరందరూ తెలుసుకోవాలి. దేవుడు ఎంతగానో నన్ను ప్రేమించి అనేక ప్రతికూల పరిస్థితులలో శ్రమల అనుభవాన్ని నాకు అనుమతించి తిరిగి ఆయనే నన్ను వాటి నుండి తప్పించాడు. సకాలంలో నా చదువులను పూర్తి చేసుకున్నాను. 25 ఏళ్లకే ఆయన కృప వల్ల ఉద్యోగం వచ్చింది. 26 ఏళ్లకి వివాహం కూడా జరిగింది. గుణవతి అయిన భార్యని ఆయన అనుగ్రహించారు. ఈ రోజుల్లో 25 ఏళ్లకి జీవితంలో స్థిరపడడం అనేది అతి కొద్ది మంది విషయంలో జరుగుతుంది. ఈ విషయం మీకు అందరికీ తెలుసు. అదే సందర్భంలో అతి చిన్న వయసులోనే అనేక ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు, లోటుపాట్లను నా ఈ 29 ఏళ్ల జీవితంలో చూశాను. ఒక మాటలో చెప్పాలంటే 60 ఏళ్ల జీవిత అనుభవాన్ని 30 ఏళ్ళు నిండకుండానే ఆయన నాకు చూపించేశాడు. దేవుని మేలుల ద్వారా దీవించబడిన అనేక మంది భక్తులు వారి ఎదుగుదలకు కారణం వారికి దేవుని పట్ల ఉన్న భయభక్తి వలనో, లేదంటే వారి నీతివంతమైన జీవితం వలనో అని అనుకుంటారు. మీలో ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉంటే వెంటనే ఆ ఆలోచనని సరిదిద్దుకోండి. ఎందుకంటే మనకు తెలిసిన నీతి కాదు, మనకున్న జ్ఞానం కాదు. అన్నీ మనం ఆయన దగ్గర నుండి పొందుకోవలసినవే. మనకి ఏది అవసరమైనా అది కేవలం దేవుని కృప వల్లనే నెరవేరుతుంది. నేను ఈ విధంగా దీవించబడడానికి కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, బాల్య దశలోనే నా తల్లిదండ్రులే కావచ్చు, దైవ సేవకులే కావచ్చు,
నిజమైన దేవుడిని నాకు పరిచయం చేయడం, తద్వారా క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్ళడం, దేవుని వాక్యం నాలో నాటబడడం, క్రమంగా నాకు తెలియకుండానే నాలో దైవ భయం ఏర్పడడం అనేవి కారణాలు అనుకుంటాను. అందుకే నిజమైన దేవుని వాక్యాన్ని అందరికీ అందుబాటులో ఉన్న యూట్యూబ్ ద్వారా క్రైస్తవ సమాజానికి ఏ స్వార్థ చింతన లేకుండా అందించాలనే లక్ష్యంతో ఈ ఛానల్ని నిర్వహించాలనుకుంటున్నాను. మనలో ప్రతి ఒక్కరం మన వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనేక సమస్యల్ని లేదంటే సవాళ్ళని ఎదుర్కొంటూనే ఉంటాం. అది చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు. తరతరాలుగా చర్చికి వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. కానీ మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకి పరిష్కారం బైబిల్ గ్రంథంలోనే ఉంది అనే విషయం మనలో ఎంతమందికి తెలుసండి? తరతరాలుగా క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనం కనీసం క్రీస్తుకి ఇష్టమైన జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అనే విషయం తెలియకుండానే నామమాత్రపు భక్తి జీవితాన్ని గడిపేస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం! నేటి క్రైస్తవ సంఘం ఎంతవరకు దేవుని దగ్గర నుండి ఏం పొందుకోవాలి అనే ప్రయాస దగ్గరే ఆగిపోయింది. కానీ క్రీస్తు ఇష్టపడే జీవితమును ఏ విధంగా జీవించాలి అనే మౌలిక సూత్రం కరోనా లాంటి భయంకరమైన విపత్తును మన కళ్ళారా చూసిన తర్వాత కూడా మనం ఇంకా ఈ లోకంలో ఏదో సంపాదించాలని ప్రయాసపడుతున్నామంటే ఆలోచించండి. మన జీవితంలో దేవుని వాక్యం నాటబడలేదనే కదా అర్థం. మనకి దేవుని భక్తి ఉంది, కానీ దేవుని భయం లేదు. వెరీ సింపుల్. మనకి దేవుని దగ్గర నుండి ఏదో ఒకటి కావాలి కాబట్టి, మనం పొందుకోవాలి కాబట్టి దేవుడంటే మనకి భక్తి. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఎలాంటి ప్రవర్తనను ఆశిస్తున్నాడు, ఎలాంటి జీవిత క్రమాన్ని కోరుకుంటున్నాడు అనే విషయం మనకు అక్కర్లేదు. కాబట్టి దేవుడంటే మనకి భయం లేదు. కాబట్టి దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనం ఏ విధంగా జీవించాలి అనే అవగాహన మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ అవగాహన ఉండాలంటే ముందు మనకి దేవుని వాక్యం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఈ ఛానల్ లక్ష్యం కూడా అది జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని భయం లేకుండానే మనం జీవించేస్తున్న ఏదో ఒక సందర్భంలో ఆయనే ఆ పరిస్థితిని మనకు అనుమతిస్తాడు. ఆ సందర్భంలో అలాంటి పరిస్థితిని హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. కాబట్టి ఆ పరిస్థితి వరకు తెచ్చుకోకుండా సాధ్యమైనంత వరకు మీ ఖాళీ సమయాన్ని బైబిల్ చదివి దాన్ని అర్థం చేసుకోవడానికి, దేవుని వాక్యం ప్రకారం మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థనలో గడపండి. రోజు మీలో ప్రతి ఒక్కరూ రోజుకి ఒక అరగంటైనా యూట్యూబ్ బ్రౌజింగ్లో గడిపేస్తూ ఉంటారు. నేను వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గురించి చెప్పట్లేదు. అది ఇంకా ఎక్కువ సమయం కేటాయిస్తారు. కేవలం యూట్యూబ్లోనే కనీసం ఒక అరగంట స్పెండ్ చేస్తారు. కాబట్టి వారంలో ఒకరోజు ఒక అరగంట ఈ ఛానల్లో అప్లోడ్ చేయబడే సందేశాలను విని తద్వారా మీ జీవిత క్రమాన్ని మార్చుకుంటారని ఆశపడుతున్నాను. యూట్యూబ్ని సాధనంగా చేసుకుని ధనార్జన చేయాలనే ఆశ నాకు లేదండి.
ఎందుకంటే నా కుటుంబాన్ని పోషించుకోగలిగిన సామర్థ్యాన్ని ఆ దేవుడు నాకు అనుగ్రహించారు. ఇంకా నేను వేరే విధంగా సంపాదించాలనే కోరిక లేదు. కేవలం నా ఖాళీ సమయాన్ని వ్యర్థమైన విషయాలకి గడపకుండా ఆయన వాక్యాన్ని సమాజానికి అందించాలనే దృక్పథంతో ఈ వీడియోలు చేస్తున్నాను. మనసారా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. నేటి ధ్యానాంశము సామెతలు గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. ప్రియ స్నేహితులారా, నేటి ధ్యానాంశమును విన్నారు. ఈ ఛానల్ యొక్క ఉద్దేశమును ఇంట్రడక్షన్ పార్ట్లో తెలియజేసినప్పుడు లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ మొదటి సందేశమును సాధ్యమైనంత వరకు క్లుప్తంగా అందించడానికి నేటి పోటీ ప్రపంచంలో డబ్బు అనేది మనిషి జీవితాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేస్తున్న తరుణంలో, ఒక రకంగా చెప్పాలంటే డబ్బు మనిషి జీవితాన్ని శాసిస్తున్న ఈ లోకంలో క్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన మనకు బైబిల్ గ్రంథం ద్వారా ఆయన వాక్కు డబ్బు సంపాదన విషయంలో కానీ, ధనమును కూడబెట్టడం అనే విషయంలో కానీ ఏ విధమైన ఆజ్ఞలను జారీ చేసింది అనే విషయాన్ని తెలుసుకోవటం సగటు క్రైస్తవునిగా మనందరి బాధ్యత. ఒకప్పుడు మనిషి తన కనీస అవసరాలని తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాలని ప్రయాసపడితే, ఇప్పుడు అవాంఛనీయమైన లేదా అర్థం లేని కోరికలను తీర్చుకోవడానికి డబ్బు సంపాదించాలని మనిషి ప్రయాసపడుతున్నాడు. కానీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అవసరం వేరే, కోరిక వేరే. అవసరం యొక్క పరిధి దాటి అది తీవ్ర రూపం దాలిస్తే అది కోరికగా మారుతుంది. దురదృష్టవశాత్తు నేటి సమాజంలో అవసరాలను మించి కోరికలు మనిషికి ఎక్కువైపోయాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి నీతి నియమాలను మరిచిపోయి మనిషి ఎంతటి దారుణానికైనా దిగజారి డబ్బు సంపాదించాలనే పరిస్థితికి వెళ్ళిపోయాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, గతాన్ని నెమరు వేసుకోండి. గతంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి, అతని ప్రవర్తనను బట్టి సమాజంలో అతనికి గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా అతను ఆర్థికంగా బలహీనుడైతే ఈ సమాజం అతన్ని గౌరవించదు. నీ సన్నిహితులు నిన్ను ఒక శుభకార్యానికి ఆహ్వానించాలంటే నీ పరపతి లేదా నీ ఆస్తి అంతస్తులు, నీ స్థాయి చూస్తున్నారు కదా.
ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు కదా. నువ్వు ధరించే బట్టల ఖరీదు కాదు, నీ ఇంట్లో జరగాల్సిన శుభకార్యమును ఎంత గొప్పగా నిర్వహించావు, ఆ తీరుని ఘనతని బట్టి నీ పేరు ప్రఖ్యాతులు ఈ సమాజంలో ఆధారపడి ఉన్నాయి. మంచి కాలేజీలో సీట్ రావాలంటే నైపుణ్యంతో పని లేదు, అర్హతలతో పని లేదు, డొనేషన్ కట్టగలిగే స్తోమత ఉంటే సీటు మన కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వగలిగే స్తోమత ఉండాలి. ఒక రాజకీయ పార్టీలో చేరాలంటే ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉండాలి. వివాహం చేసుకోవాలంటే అవతల వ్యక్తి గుణగణాలతో పని లేదు, అయితే ఉద్యోగం అయినా ఉండాలి, లేదంటే మంచి ఆస్తుపాస్తులైనా ఉండాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పుట్టిన పసిపిల్లాడి విషయంలో పాల డబ్బా కొనుగోలు దగ్గర నుంచి కొద్ది క్షణాల్లో మరణించబోయే ఒక రోగికి ఆక్సిజన్ సిలిండర్ కొనుగోలు వరకు ప్రతి విషయంలో మనిషి యొక్క దైనందిన జీవితంలో డబ్బు లేనిదే పని జరగదు అనే పరిస్థితికి ఈ సమాజం మారిపోయింది. ఒకప్పుడు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే కాలినడకన ఎన్ని వందల కిలోమీటర్లైనా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు. ఇప్పుడు మన ఇంటి దగ్గర నుండి 2 సందుల అవతల ఉన్న కిరాణా షాపుకి వెళ్ళాలంటే మనకి వెహికల్ కావాలి. వెహికల్ ఊరికనే నడవదు, దానికి పెట్రోల్ పోయాలి, పెట్రోల్ పోయాలంటే దానికి ఖర్చు. ఇది కేవలం ఒక ఉదాహరణే. మన దైనందిన జీవితంలో ఈ విధంగా దేవుడు మనకు అనుగ్రహించిన అవయవాలని సక్రమంగా వినియోగించుకోకుండా సోమరితనంతో ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనవసరమైన వాటికి ఖర్చు పెట్టి మన శరీరాలని సోమరితనంగా మార్చుకుంటూ యంత్రాల మీద ఆధారపడిపోయి అవి తయారు చేయడానికి, అవి విక్రయించడానికి కూడా డబ్బు కావాలి అనే పరిస్థితికి మన జీవితాలు వెళ్ళిపోయాయి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఒక్క క్షణం కూడా డబ్బును వెచ్చించకుండా ఒక చిన్న అవసరాన్ని కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఈ రోజున ఉన్నాడు. ఆఖరికి ఈ డబ్బు సంపాదన అనేది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే, మన కొరకే కాకుండా మన తర్వాతి తరాల కొరకు కూడా డబ్బును సంపాదించి దాచిపెట్టాలి అనే ఆలోచనలు మనిషి చేసే విధంగా డబ్బు మనల్ని మార్చేసింది. ఈరోజు మన ధ్యానాంశం కూడా అదే. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4-5 వచనాలు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగిన దానిని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవును. మిత్రులారా, ఒక్క విషయం ఆలోచించండి. క్రైస్తవులు, అన్యులు అని తేడా లేదు. ఈ రోజుల్లో మనలో ప్రతి ఒక్కరం
ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో కొంత ఆస్తిని ఐశ్వర్యమును ఈ లోకంలో సంపాదించాలని ప్రయాసపడుతున్న వారమే, అందుకు ప్రయత్నాలు చేస్తున్న వారమే. కానీ దేవుని వాక్కు అందుకు విరుద్ధంగా ఏ విధంగా సెలవిస్తుందో ఒక్కసారి గమనించండి. ఈ వాక్యాన్ని నిగూఢంగా పరిశీలిస్తే ఈరోజు నీది కావచ్చు కానీ రేపటి రోజు నీ చేతిలో లేదు, నీ భవిష్యత్తు నీ చేతిలో లేదు. అందుకనే దేవుడు ఏమంటాడంటే, ఇప్పుడు నీకు ఏది అవసరమో అది సంపాదించుకోవడానికి, కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చెయ్యి. కానీ భవిష్యత్తు కోసం సంపదలు కూడబెట్టాలి అనే ప్రయత్నం చేయొద్దు. అది ఏ విధంగా ఉంటుందంటే, పక్షి రెక్కలు విప్పుకుని ఏ విధంగా హఠాత్తుగా వెళ్ళిపోతుందో ఆ విధంగా నీ నుండి ఆ ఐశ్వర్యం అంతా, నీవు కూడబెట్టుకున్నదంతా ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది అనే సందేశాన్ని ఈ వచనం ద్వారా ఆయన మనకి తెలియజేస్తున్నారు. అంతే కదండి, ఏ క్షణం ఏం జరుగుతుందో అనే విషయం మనకి తెలియదు. కొన్నిసార్లు మనం అనుకున్న విషయాలు కూడా తారుమారుగా జరిగిన సందర్భాలు మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. ఈ రూపంలో డబ్బు మన చేతికి వచ్చింది, వచ్చిన దాన్ని ఈ విధంగా ఖర్చు పెడదాం అని ఒక ప్రణాళిక రూపొందించుకునే లోపే అది వేరే విధంగా ఖర్చు అయిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి మనందరి జీవిత అనుభవాల్లో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19 నుంచి 21 వరకు మీరు చదివితే, భూలోకంలో మీరు ధనమును కూర్చుకొనవద్దు, అది చిమ్మెటైనను తుప్పైనను దానిని తినివేయును, దొంగలు దానిని దొంగిలిల్లెదరు. కానీ పరలోకములో మీరు ధనమును కూర్చుకొనుడి, దానిని చిమ్మెటైనను తుప్పైనను తినివేయదు, అక్కడ దొంగలు దానిని దొంగిల్లరు అని దేవుడు సెలవిస్తాడు. ఆ వచనాలకి ముందు వచనాలు కూడా మీరు చదివితే ఆయన ఏ విధంగా పోలుస్తాడంటే, ఒక పొలంలోని గడ్డి పోచ మళ్ళీ అది పొయ్యిలోకి వెళ్ళిపోతుంది, దాని విషయంలోనే అంత జాగ్రత్తగా ఉండే దేవుడు నీకు కావలసిన అవసరతలను తీర్చడం విషయంలో ఆయన ఎందుకు నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తాడు. అంటే రేపటి గురించి ఒక క్రైస్తవుడు అనేవాడు, లేదంటే క్రీస్తుని పూర్తిగా విశ్వసించిన వాడు ఆలోచించాల్సిన పని లేదు. రేపేం జరుగుతుందని కానీ, ఒక సంవత్సరం తర్వాత నా భవిష్యత్తు ఎలా ఉంటుందని కానీ, నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందని కానీ, లేదంటే నా తర్వాతి తరం వారి భవిష్యత్తు ఎలా ఉంటుందని కానీ నిజంగా క్రైస్తవుడు అనేవాడు ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈ వాక్యాలు మనలో సరిగ్గా నాటబడలేదు కాబట్టి మనం ఆ వాక్యం మీద విశ్వాసం ఉంచట్లేదు. ఇంకొక విషయం కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే మనం డబ్బును సంపాదించడం మొదలు పెడతామో, లేదంటే
ధనముని కూడబెట్టడం ప్రారంభిస్తామో అప్పటి నుంచి మనలో నీతి నెమ్మదిగా సన్నగిల్లిపోతుంది. నీతి నియమాలు అనేవి మనం మర్చిపోతాం. అంటే ఒక్కొక్క సందర్భంలో డబ్బును సంపాదించే క్రమంలో ఈ నియమాలేమి మనకి పట్టవు. అంటే మనకున్న అవసరతలు కానీ మనకున్న విపరీతమైన కోరికలు కానీ మనల్ని ఆ విధంగా మార్చేస్తాయి. కాబట్టి దేవుడు ఇవన్నీ గ్రహించిన వాడు కాబట్టే మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. డబ్బు సంపాదనకి అసలు ప్రాధాన్యత ఇవ్వద్దు. మన గతమును ఎరిగినవాడు, మన ప్రస్తుతమును ఎరిగినవాడు, మన భవిష్యత్తును ఎరిగినవాడు ఆయనే. కాబట్టి మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో ఆయనకి తెలుసు. ఏ సందర్భంలో ఏ సమయంలో మనకి ఏది అనుమతించాలో ఏది అనుగ్రహించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మీద ఆధారపడి జీవించమని అనేక సందర్భాలలో ఆయన వాక్యాన్ని చదువుతుంటే మనకి అర్థమవుతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయము 29, 30, 31 వచనాల్లో ఆయన అంటాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదమా అని ఆలోచించకండి. ఈ లోకస్తులు ఆ విధంగా ఆలోచిస్తారు. మీకు కావలసినవన్నీ ఆయన ఎరుగును. కాబట్టి పరలోక రాజ్యంలో ధనమును కూర్చుకొనటానికి ప్రయత్నం చేయండి అని చెప్పి అక్కడ బైబిల్ వాక్యం ఉంటుంది. అంటే వేరే మతస్థులతో పోలిస్తే క్రైస్తవ విశ్వాసం చాలా వ్యత్యాసం కలిగి ఉంటుందండి. ఈ లోకంలో ఉన్న సంపదలన్నీ తృణప్రాయంగా విడిచిపెట్టి కేవలం ఇది కొద్ది కాలపు జీవితం మాత్రమే మనం ఇక్కడ జీవిస్తాము. ఈ జీవితం అనంతరం మనకి నిజమైన నిత్యమైన జీవితం పరలోక రాజ్యంలో ఉంది అనేది మనమందరము విశ్వసిస్తాము. అంటే ఆయన మళ్ళీ ఎప్పుడైతే రెండవ రాకడ ద్వారా ఈ లోకానికి వస్తాడో అప్పుడు అందరూ పునరుత్థానము చెంది ఆయన చేత కొనుక్కోబడి పరలోక రాజ్యానికి తీసుకుపోతారు అనే విశ్వాసాన్ని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఆయన వాక్కు ప్రకారం ఈ లోకం అనేది మనకి శాశ్వత నివాసం కాదు. మన శాశ్వత నివాసం పరలోక రాజ్యం. కాబట్టి ఏదైనా సంపాదించుకోవాలనుకుంటే అక్కడ సంపాదించుకోవాలి. అది పేరు ప్రఖ్యాతులైన ఆస్తిపాస్తులైన సంపదలైన ఏవైనా సరే ఆ రాజ్యంలో సంపాదించుకోవడానికి ప్రయాసపడాలనేది ఈ వచనాల యొక్క సారాంశం. మీరు ఈ రోజుల్లో గమనించగలిగితే డబ్బు సంపాదించడం అనేది ఒక రకంగా ప్రమాదకరమని మనం అనుకుంటుంటే అది సంపాదించడానికి ఏ విధమైన మార్గాలని మనిషి వెతుక్కుంటున్నాడు అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. అంటే వ్యాపారాల పేరుతో అమాయకుల్ని మోసగించే వాళ్ళని ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. రుణాలిచ్చి అధిక వడ్డీలు వసూలు చేస్తూ విచ్చలవిడిగా సంపాదిస్తున్న వారిని ఈ రోజుల్లో మనం చూస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామని మోసం చేస్తున్న వారిని మనం చూస్తున్నాము. ఇంకా ఈ టెక్నాలజీ
విపరీతంగా అభివృద్ధి చెందిన తర్వాత ఆన్లైన్ ద్వారానే అనేక రకాలుగా మోసాలు చేస్తున్న వారిని, ఈ బ్యాంకు ఖాతాల్లోనే తెలియకుండానే మన డబ్బుని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న వారిని, అకౌంట్స్ హ్యాక్ చేస్తున్న వారిని, ఈ విధంగా అనేక రకాల మోసాలు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా మనుషులు ఎందుకు దిగజారిపోతున్నారు అంటే దీనికి కారణం కేవలం వాళ్ళకి దేవుని భక్తి, దేవుని భయం లేకపోవటమే అని చెప్పొచ్చు. ఈ లోకంలో పాపం చేసే ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తికి భయపడడు, కేవలం దేవునికి తప్ప. ఏదైనా ఎదుటి వ్యక్తితో అవసరం ఉంది అంటే కొంతకాలం వరకు ఎదుటివారికి భయపడతారేమో, లేదంటే లొంగుతారేమో, కానీ వేరే విధంగా ఈ లోకంలో వేరే మనిషికి ఒక వ్యక్తి ఎప్పుడూ భయపడ్డు. కానీ దేవునికి మాత్రం ఆయన ఉగ్రతను చూసినప్పుడు ఖచ్చితంగా భయపడి తీరాలి. కానీ ఇంకా ఈ విధంగా పాపం చేసేవారిని, లేదంటే మోసాలు చేస్తూ బ్రతికేవారిని దేవుడు ఇంకా ఎందుకు విడిచిపెడుతున్నాడంటే ఆయన ఇంకా వాళ్ళని ప్రేమించి మారు మనసు పొందుతారేమో అనే ఒక అవకాశాన్ని వారికి ఇస్తున్నాడు తప్ప అది దేవుని యొక్క అసమర్థత కాదు. కాబట్టి క్రైస్తవులమైన మనలో కూడా ఎవరైనా ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే, లేదా దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే ఆయన ఉగ్రతను చూసే వరకు ఆగకుండా ఆయన సత్యవాక్కుని తెలుసుకుని వాక్యానుసారం జీవించడానికి మనమందరము ప్రయత్నం చేద్దాం. దయగల దేవుడు మిమ్మల్ందరినీ దీవించి పరలోక సంపదలు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.